5,000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రం ముగిసింది. కానీ ఆ యుద్ధంలో పోరాడిన ఒక అమర యోధుడు నేటికి చావు కోసం అల్లాడుతూ మన మధ్య తిరుగుతున్నాడట. ఎవరతను? అతడే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. యుద్ధం ముగిసిపోయింది, కానీ అతనిలోని పగ మాత్రం ఇంకా చనిపోలేదు. కోపంతో నిద్రిస్తున్న ఉపపాండవులను చంపేశాడు. అంతేకాదు, ఉత్తర గర్భంలోనే ఉన్న శిశువుని కూడా బ్రహ్మాస్త్రంతో అంతం చేయాలనుకున్నాడు. ఆ క్షణంలో కృష్ణుడి కళ్ళలో కోపం మండిపోయింది. ఎందుకంటే యుద్ధంలో కూడా చేయని క్రూరత్వాన్ని అశ్వత్థామ చేశాడు. అప్పుడు కృష్ణుడు అతని నుదుటిపై ఉన్న దివ్యమైన రక్తం చిందేలా లాగేశాడు. యుగాంతం వరకు చుల్లంతా పొండ్లతో చావు కోసం అల్లాడిపో అని భయంకరమైన శాపం ఇచ్చాడు. కానీ అసలు భయం ఇప్పుడు మొదలవుతుంది. మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోట గురించి విన్నారా? అక్కడి శివాలయంలో ప్రతి తెల్లవారుజామున ఎవరో వచ్చి పూజలు చేస్తున్నారట. కానీ వాళ్ళని ఎవరు చూడలేరు. స్థానికులు గాయాలతో ఉన్న ఒక భారీ వ్యక్తిని చాలా మంది చూశారని చెప్తారు. అశ్వత్థామకి లభించిన అమరత్వం వరం కాదు, ప్రతి క్షణం చావు కోసం ఎదురు చూసే ఘోరమైన శిక్ష. మనిషిలోని పగ, ప్రతీకారం ఎంత వినాశనం చేస్తాయో చెప్పడానికి అశ్వత్థామ ఒక సజీవ శాపం. మహాభారతం ముగిసింది, కానీ అత్యంత పవర్ఫుల్ పాత్రల కథలు మొదలవుతున్నాయి. హనుమంతుడి అసలు శక్తి తెలుసా?